ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. కొడాలి నానిపై పోలీసులు ఐటీ యాక్ట్ నమోదు చేశారు. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై విశాఖ టౌన్ పోలీసులకు అంజనా ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఇక దీంతో గుడివాడలో కొడాలి నానికి విశాఖ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కొడాలి నానిపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అలాగే ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు వేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మొత్తానికి మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి కూడా మరొక కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఐటీ యాక్ట్ కింద ఈ కేసుని ప్రధానంగా కూడా పోలీసులు నమోదు చేశారు. అంటే విశాఖపట్నానికి సంబంధించి కూడా త్రీ టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే 2024 సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఈ కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే సోషల్ మీడియా వేదికగా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన అసభ్యకరంగా కొడాలి నాని మాట్లాడారు, అసభ్యకరంగా కొడాలి నాని ట్వీట్ చేశారనేటువంటి వాటిపైన కూడా ప్రధానంగా ఈ కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొడాలి నాని ప్రతి శనివారం వచ్చి గుడివాడ వట్టోన్ పోలీస్ స్టేషన్ లో కొడాలి నానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా కొడాలి నానికి సంబంధించి ప్రతి వారం కూడా వచ్చి సంతకం పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి మేరకు కొడాలి నాని నిన్న గుడివాడ వట్టోన్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టడం కోసం ఆయన హైదరాబాద్ నుంచి గుడివాడ రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలో ఆయన తిరిగి ఇంటికి వెళ్లేటువంటి క్రమంలో విశాఖపట్నానికి సంబంధించి కూడా కొంతమంది పోలీసులు వచ్చి ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా 353/2 అదేవిధంగా 352, 351/4, 196-1 BNS 467 ఐటీ యాక్ట్ కింద ఈ కేసులు అయితే కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. 41 CRPC నోటీసులు ఇచ్చినట్టు కూడా విశాఖ త్రీ టౌన్ పోలీసులు చెప్పారు. అంటే విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈ కేసుకి సంబంధించి మరి మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు లేవని గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది, శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇప్పుడే ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ రెగ్యులర్ గా కూడా ఆయన వచ్చి సంతకం పెట్టి మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మరి చూడాలి కొడాలి నాని ఈ విచారణకు హాజరవుతారా, మరి ఎప్పుడు విచారణ హాజరవుతారనేటువంటి ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో కొడాలి నాని ఆయన కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పు సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.